రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, ముఖ్యంగా ప్రస్తుతం పంటలు ఎండిపోతున్న తరుణంలో రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర శాఖ రైతు సత్యాగ్రహ దీక్షకు దిగింది. అందులో భాగంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో రైతు సత్యాగ్రహ దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమాలను పురస్కరించుకుని నారాయణపేట జిల్లా కేంద్రంలో జరిగిన రైతు సత్యాగ్రహ దీక్షకు ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి మాజీ మంత్రి డీకే అరుణ హాజరయ్యారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రైతులకు సంబంధించిన 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా హామీ, కౌలు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రైతులు చాలా కష్టకాలంలో ఉన్నారని, వరి పంటలు జిల్లాలో వేలాది ఎకరాలు ఎండిపోతున్నాయని, ఇప్పటికే చాలా మంది రైతులు తమ పంటలను, పశువులను వదిలేశారని, దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని డీకే అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేసే విధంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చి నష్టపోయిన రైతుకు ఎకరాకు 25,000 రూపాయల చొప్పున పరిహారం అందించాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. ఓట్ల రాజకీయాలను పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల దృష్టి సారించాలని, తక్షణమే రాష్ట్రంలో ఎండిపోయిన పంటల నివేదికను తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి కూడా అందజేయాలని, అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుండి రైతులకు తక్షణ సాయం కింద ఆర్థిక సాయం అందజేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట బీజేపీ అధ్యక్షుడు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రానికి అప్పులున్న సంగతి మీకు ముందు జరగాలని ప్రశ్నిస్తా ఉన్నా. బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 6 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిందని ఆనాడు ప్రతిపక్ష పార్టీగా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తే కాంగ్రెస్ పార్టీ కూడా అప్పులున్నదని తెలిసినప్పటికీ 6 గ్యారెంటీలని ఈ రోజు రైతులని మోసం చేయలేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీరు చేసింది మోసమా కాదా ఓసారి మీరు తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇప్పటిదాకా రైతాంగానికి ఎందుకు మీరు రైతు బంధు చెల్లించలేకపోతా ఉన్నారు? ఎందుకు మీకు రైతు కౌలు రైతులకు రైతు బంధు ఇప్పటిదాకా అందించలేకపోతున్నారు? ఎందుకు మీరు 2 లక్షల రుణమాఫీ ఇప్పటిదాకా అందజేయలేదు? ఎందుకు రైతు కూలీలకు 12,000 రూపాయలు అందజేయలేదు? ఎందుకు రైతులకు పంటలు ఏదైతే ధాన్యానికి రైతులు అమ్ముకుంటున్న ధాన్యానికి 500 రూపాయల బోనస్ అని చెప్పి ఇప్పటిదాకా 500 రూపాయల బోనస్ ని ఎందుకు అందజేయలేదని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. రైతులను నిండా ముంచినటువంటి ప్రభుత్వం, రైతులని పూర్తిగా మోసం చేసినటువంటి ప్రభుత్వం ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి ఇలా ప్రజలని పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కదా అని వెంబడే రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు. రైతులు అడుగుతున్నా ఉన్నారు, తెలంగాణ రైతులు ప్రశ్నిస్తా ఉన్నారు, ఎక్కడ ఉన్నాయి 2 లక్షల రుణమాఫీ? ఎక్కడ మాఫీ చేసిండ్రు? మరి ఇంతవరకు ఎందుకు రైతు రుణమాఫీ కాలేదని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. మరి ఎందుకు రైతాంగానికి ఈరోజు మీరు మొహం జాగేస్తామని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. అదేవిధంగా రైతులకు రైతు బంధు కింద కౌలు రైతులకు కానీ రైతులకు కానీ రైతు బంధుకు 15,000 రూపాయలు అందజేస్తామని చెప్పారు. ఈరోజు రైతాంగం ప్రశ్నిస్తా ఉంది, కౌలు రైతులు ప్రశ్నిస్తా ఉన్నారు, ఎందుకు మీరు ఇంతవరకు హామీ నెరవేర్చలేదు? అధికారంలోకి వచ్చిన వెంబడే మరి నెరవేరుస్తామనేటటువంటి రైతు బంధు హామీని నేటి దాకా మీరు ఎందుకు నెరవేర్చలేదని చెప్పి రైతుల పక్షాన మేము ప్రశ్నిస్తా ఉన్నామని తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇంకా డబ్బులు ఉన్నాయి కానీ రైతులకు రైతు బంధు ఇంకా డబ్బులు లేవు మీకు, రైతులకు బోనస్ ఇంకా డబ్బులు లేవు మీకు, రైతు కూలీలకు 12,000 ఇంకా డబ్బులు లేవు మీకు, రైతుల పంట నష్టపరిహారం చెల్లించడానికి డబ్బులు లేవు మీకు. అంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఏదైతే గతంలో ఏ రకమైనటువంటి వ్యవహారం చేసిందో అదే పాటలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తా ఉంది. అదే పాటలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని పాలిస్తా ఉంది. ప్రజల కష్టాలను గాలి కొదిలేసి, రైతుల కష్టాలను గాలి కొదిలేసి ఈరోజు కేవలం రోజుకొక మాట మాట్లాడి పార్లమెంట్ ఎన్నికల కోసం మరోసారి రైతులను మోసం చేసి ఓట్ల కోసమే రాజకీయాలు చేస్తుంది తప్ప రైతుల పట్ల ఎలాంటి చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. రాష్ట్ర రైతాంగాన్ని కోరుతా ఉన్నా, లోపల హామీలు నిర్వహిస్తున్నారు.
100 రోజులంటే పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి, పార్లమెంట్ షెడ్యూల్ వస్తుంది, ఎన్నికల కోర్టుతో తప్పించుకోవచ్చని 100 రోజులని మళ్ళీ రైతులను నమ్మబలికిండ్రు. మరి ఈరోజు మిమ్మల్ని నమ్మి ఓట్లేసినటువంటి రైతాంగం నిండా మూసినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, నిండా రైతుల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు మళ్ళీ అబద్ధాలు చెప్తా ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఈ రాష్ట్రానికి అప్పులు ఉన్నాయి, లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. ఈ అప్పులన్నీ కూడా ఎక్కడ వాళ్ళు పెద్ద ఎత్తున అప్పులు చేసుకోండి, రోజు అప్పులున్నాయి పత్రికల్లో రాపించి రైతాంగాన్ని మెంటల్ గా అంటే వాళ్ళ యొక్క ఆలోచించినటువంటి విధంగా ఈ యొక్క పథకాలని వస్తువులుగా రావు అనేటువంటి నిరాశను ఇవాళ కలిగిస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇస్తా ఉంది. 500 రూపాయల బోనస్ ఎకరాలు ప్రశ్నిస్తా ఉంది. దానికి మీ జవాబేమి రేవంత్ రెడ్డి గారు అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. పంట నష్టపోతే 20,000 రూపాయలు ఇస్తామన్నారు. పంట నష్ట పరిహారం కింద నష్టపోయినటువంటి రైతులకు ఎకరాకి 20,000 రూపాయలు చెల్లిస్తామన్నారు. మరి ఎక్కడ 20,000 రూపాయలు నష్టపరిహారం ఎక్కడ అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. రైతాంగం అంతా ఎన్నో ఆశలతోనా కాంగ్రెస్ పార్టీకి మీ 6 గ్యారంటీల్లో రైతాంగానికి ఇచ్చినటువంటి హామీల పైన మీ హామీలకు ఓట్లు వేసినారు, మీరు అధికారంలో కూర్చున్నారు. మరి ఎందుకు ఈ హామీలను రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం లేదు? ఎప్పటిలోగా మరి నిలబెట్టరు. అధికారంలోకి వచ్చిన ఎమ్మడే ఈ హామీలు అమలు చేస్తామన్నారు. వాళ్ళకి ఎరువుల రేట్లు పెరిగి రైతులు భారం అవుతా ఉంది, వాళ్ళకి పెట్టుబడులు భారం కావద్దనే ఉద్దేశంతో రైతులందరికీ కూడా ఎరువులకి సబ్సిడీ అందిస్తా ఉన్నారు. ఒక్కొక్క రైతుకు అందించేటటువంటి ఎరువుల సబ్సిడీ ఒక్కొక్క ఎకరాకు 18,000 నుంచి 19,000 నుంచి 22,000-23,000 వరకు ఒక్కొక్క ఎకరాకు రైతులకు ఆదాయంగా మిగులుస్తా ఉన్నాడు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. 6,000 రూపాయలు ప్రతి సంవత్సరం కిసాన్ నిధి కింద రైతులు ఎవరు అడక్క ముందే వారి అకౌంట్లో 4 నెలలకోసారి 2,000 ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్లో వేస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తాం. రైతన్నలారా, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి రైతన్నల పట్ల చూపుతున్నటువంటి వివక్ష కానీ ఈ రోజు పెద్ద ఎత్తున కరువుతో కూలీలకు 12,000 రూపాయలు సంవత్సరానికి అందజేస్తామన్నారు. మరి ఇప్పటిదాకా ఏ ఒక్క రైతు కూలీకైనా 12,000 రూపాయలు అందజేసినా ఎందుకు మా రైతు కూలీలకు ఇప్పటిదాకా మీరు అందజేయాలని రైతు కూలీలు ప్రశ్నిస్తా ఉన్నారు. రైతు కూలీల తరఫున భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తా ఉంది. ఎందుకు మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా రైతాంగాన్ని మోసం చేస్తున్నారని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను ఈ వేదిక మీద అడుగుతా ఉన్నా. పెద్ద ఎత్తున రైతులకు పండించినటువంటి పంట మీద ప్రతి క్వింటాల్కి 500 రూపాయల బోనస్ ఇస్తామని ప్రకటించిండు. మరి ఏ ఒక్క రైతుకైనా మీరు 500 రూపాయల బోనస్ అందించిండు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. రైతుల పట్ల వాళ్ళు ఏదైతే పెద్ద ఎత్తున నిర్లక్ష్యాన్ని వ్యవహరిస్తా ఉన్నారో, నిర్లక్ష్యాన్ని చూపిస్తున్నారో, ఎన్నికల ముందు రైతులకు ఎన్నెన్ని గొప్ప హామీలు ఇచ్చి ఈరోజు మోసం చేసిండ్రు. ఈ కరువు సమయంలో ఏ ఒక్క రైతును కూడా పట్టించుకోకుండా ఏ ఒక్క రైతుని ఈరోజు ఇచ్చిన హామీ నెరవేర్చకుండా ప్రతి ఒక్క రైతును మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను ఈరోజు నెరవేర్చాలనేటటువంటి డిమాండ్ తో ఈరోజు రైతులందరూ పెద్ద ఎత్తున ఈ దీక్షలో పాల్గొంటున్నారు. తప్పితే రైతాంగం సమస్యలు కానీ ప్రజల సమస్యలు కానీ ప్రభుత్వానికి పట్టలేదని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నా. మొన్న ఎన్నికల్లోనే ఘోరంగా మోసపోయిన కాంగ్రెస్ పార్టీ యొక్క వాగ్దానాలకు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలకు రైతాంగం అంతా కూడా పేర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశం కోసం, దేశ రైతుల కోసం, దేశ ప్రజల కోసం ఆహర్నిశలు పనిచేస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వం
అనేకమైనటువంటి మార్పులు వ్యవసాయ రంగంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు రైతులకు అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఆ రైతులకు ఇచ్చినటువంటి హామీలను ఒక్కటి కూడా నెరవేర్చకపోయినటువంటి సందర్భంలో రైతు సత్యాగ్రహ ఈ యొక్క దీక్ష భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కేంద్రాల్లో ఈరోజు రైతు సత్యాగ్రహ నిరాహార దీక్షలు ఏర్పాటు చేసిన సందర్భంగా ఇక్కడ ఈ నిరాహార దీక్ష కార్యక్రమంలో ఈ సత్యాగ్రహ కార్యక్రమంలో నారాయణపేట్ జిల్లాలో మరి ఈ యొక్క దీక్షకు అధ్యక్షత వహించినటువంటి జిల్లా